देवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे तुम మీకా నీళ్ళు కూడా కాస్తా ఉంటుందా? అప్పుడు పట్టేస్తుందా ముక్కు? అంటే రాత్రులు ముక్కు డిప్పుడు చేస్తారంటున్నారు కదా, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం. సైనస్ సైనస్ ప్రాబ్లం, కళ్ళలో నీళ్ళు తిరుగుతాం కదా. ఎంతకాలం నుంచి ఉందండి మీకు ఇలాగా? మరి అప్పుడు నుంచి ఏం వాడుతున్నారు మరి? వచ్చినప్పుడు కొంచెం దగ్గర బాగానే ఉంటుంది. ఇంకా ఆట బాగానే వేస్తుందా మీకు? నిద్ర పడుతుందా? తినగలుగుద్దా? ఎట్లెస్ సఫర్ అవుద్దా? వీక్నెస్ లేకుండా ఉంటుందా? ఏం పని చేస్తారు మీరు? ఫార్మా మీరు చేసే జాబే ఫార్మా. కెమికల్స్ ఆర్ఎండి. ఆ కెమికల్స్ ఆర్ఎండి చేసే కదండి మనం అంతా ఇలా చేసేస్తాం ప్రపంచాన్ని. అన్ని సింథటిక్ అన్నీ వేసేసి అందులో పొలం మీరు చెప్పారు ఇప్పుడు సిట్రోజన్ అవి వేసుకుంటామని. అవి వేసుకున్నప్పుడు మీకు ఆ 4 రోజులు ఆ 6 రోజులు పనిచేస్తుంది. ఏదైనా మళ్ళీ వచ్చేస్తుంది. మీరు ఆర్ఎండి చేస్తున్నారు అంటున్నారు కదా ఫార్మాలో, అదే మీకు 2 విషయాలు చెప్తాను నేను. అందులోకి బుర్రలోకి ఏది వెళ్తే వచ్చింది అది బ్యాక్టీరియా. ఇంకా ఎక్కువ కాలం మనం నెగ్లెక్ట్ చేస్తే ఫంగస్ అవుద్ది. ఫంగస్ని ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేస్తే వైరస్ పడుతుంది. అక్కడ వైరస్ ఎక్కువ పడితే లోడ్ ఎక్కువై వైరల్ అవుతుంది. అయిన తర్వాత లోపల ఇంకా అది తెమ్మడ కింద కట్టేసి అది కూర్చుంటుంది అనమాట. ఎప్పుడు టైం కొంచెం వెదర్ మారింది, ఏదైనా పడంతో తిన్నామో ఇది స్టార్ట్, అంతే కదా. ఇమ్మంటారా మరి మెడిసిన్? ఏం పేరు మీ పేరు? చేయబట్టండి. మొబైల్ ఉందా మీ దగ్గర? ఇక్కడ పెట్టండి, ఎంత తీసుకున్నాం మనీ. కొంచెం మెల్లిగా పేల్చండి. పేల్చండి 2 గంటలు పేల్చండి. 2 గంటలు పేల్చండి. ఏం కాదు పేల్చండి, ఏం కాదు. 2 గంటలు 2 ముక్కలు పేల్చండి. ఇంకా కళ్ళు ఎంత కావాలి మీకు? ఇంకా కళ్ళలో నీళ్ళు రావాలి, రాలేదండి. ఉప్పు రాయండి. ఉప్పు రాయండి కొంచెం. ఏం కాదండి, ఉప్పునే ఏం కాదు. ఉప్పు రాయండి. అంటే రాయలేమో అనుకుంటున్నారా? మీరు వెజ్జా నాన్ వెజ్జా? మీరు మోస్ట్లీ చికెన్కి ఎగ్కి కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిది. నాన్ వెజ్ లెక్క చేప ఉంది, మటన్ ఉంది, అవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఇంట్లో ఎందుకు వద్దంటాం అంటే మెటబాలిజం కొంచెం అందరం బ్యాలెన్స్ చేసి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అందులో వాటికి ఆల్రెడీగా అక్కడ ఇచ్చేస్తారు కదా ఏమో డోసేజ్ అన్నీ కూడా. ఆ డోసేజ్ అన్నీ మనం వండిన తర్వాత కూడా పోవు మన బాడీలోకి వెళ్తాయి. బాడీలోకి వెళ్ళినప్పుడు హార్మోన్ బ్యాలెన్స్ అప్ డౌన్ చేసుకోవడం వస్తుంది. దానికి ఇచ్చేది హార్మోన్సే కదా, లేకపోతే 2 నెలల్లో ఎంత పెరిగిపోతుంది కదా, పెరగదు. హార్మోన్స్ మనం వంట వండినప్పుడు మనం 140-160 డిగ్రీలు సెల్సియస్ చేస్తే ఉడికిపోతుంది కూర. కానీ అది 340-360లో కూడా అది ఆ హార్మోన్ చావదు. అది ఎక్కడికి వెళ్తుంది మరి? వండుకొని కూర వేసి దీనివల్ల మనమే కదా మన దాంట్లో కదా. మనం లేనిపోని తెచ్చిపెట్టుకొని ఇది చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అకేషన్ అయితే 2 ముక్కలు తీసుకొని అంతే అయిపోయింది. మీరు ఇంట్లో తెచ్చుకోవాలి వండుకోవాలనుకుంటే శుభ్రం మటన్ లేకపోతే చెరువు చేప ఏదో ఏమండి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు వేసుకుంటే బెస్ట్. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇంగ్లీష్ మెడిసిన్ ఏమైనా తీసుకున్న తర్వాత
తీసుకోమంటారు. అవును. ఈ డ్రగ్స్ ఏదైనా మూలికా వైద్యానికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఖాళీగా ఉన్నప్పుడు మనం వేసుకుంటే లివర్ మీద డైరెక్ట్ అటాక్ అవుతుంది. అప్పుడు దాన్ని పనిచేసే విధానం బాగుంటుంది. ఇది ఒకటి చేయండి. ఇందులో 2 ప్యాకెట్లు ఉంటాయి. ఈ 2 ప్యాకెట్లు మీరు కట్ చేసేసి దాంట్లో వేసుకోండి. రాసేస్తారు. ఏం పాలు వాడతారు మీరు? ప్యాకెట్ కుదరకపోతే మీకు ఏమైనా గేదె పాలు దొరుకుతాయా? గేదె పాలు అయితే వాటర్లో తాగండి. బెల్లం అయితే ఏమీ వేసుకోక్కర్లేదు. ఇందులో 2 కలిపేసి కట్ చేసేసి కలిపేసి ఒక గాజు సీసాలు వేసేయడం. 1 చెంచా పౌడర్ అంటే టేబుల్ స్పూన్ హాట్ వాటర్ వేసి మరగబెట్టేసి తాగేయడం. ఏ టైంలో వీలైతే ఆ టైంలో తాగేయండి. ఇది దాన్ని నెక్స్ట్ ఒకసారి రోజుకి ఒకసారి తాగండి సార్. పెద్ద స్పూన్ వేసుకుంటున్నారు, గ్లాసులు అవుతుంది మీకు. ఇదేమో అంటే హాట్ వాటర్ కలుపుకుని తాగించాలి, లేదంటే హాట్ వాటర్ మరిగించి తాగాలి. మరిగించినా పర్వాలేదు, హాట్ వాటర్లో వేసుకుని తాగేసినా పర్వాలేదు. హాట్ వాటర్లో వేసుకొని మీరు తాగారంటే కొంచెం రోజీగా ఉంటుంది. కాకపోతే కొంచెం మరిగించారనుకోండి అది సాఫీగా ఉంటుంది. ఇందులో బెల్లం గట్ట మీరు ఏం వేయాల్సిన పని లేదు. ఇదైతే పొద్దున్నే ఖాళీ గడుపుతో ఇదొకటి. పొద్దున్న మీరు లెగ్గానే బ్రష్ చేస్తున్నారు కదా, వేడి నీళ్ళు తాగుతారు కదా, దానికి ముందు ఇందులో ఒక 3 చుక్కలు ఒక కప్పు వేడి నీటిలో. ఆ వేడి నీరు అంటే మీరు ఎంతవరకు మీరు దాన్ని బర్దాస్త్ చేయగలరు అంతవరకే వేసుకొని 3 చుక్కలు వేయండి పొద్దున్న. మళ్ళీ సేమ్ రాత్రి పడుకుంటే ఇదే ప్రకారం చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఈ వెదర్ కూడా మంచిది కాదు కదా. ఇప్పుడు 10 తర్వాత ఎండ బాగా వస్తుంది కదా, అప్పుడు ఎండ బాగా వస్తే ఫ్రీ అయిపోయింది. మీకు పొద్దున్న లెగ్గానే ఫ్రీ అవుతుంది వీటితో. అది ఇప్పుడు అలాగవుతుంది. అంటే ఇదంతా డ్రై అయిపోద్ది కదా, లోపల ఉన్నటువంటి చెమ్మంతా వేడికి ఇది అయిపోద్ది కదా. ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి, బయటికి ఇలా వెళ్ళిపోయామంటే రాత్రి బైక్ మీద వెళ్ళామంటే ఎప్పుడైతే చలి చెప్తుంది. అదే ఒక రూమ్లోకి వచ్చి శుభ్రంగా ఇది చేసుకుని దుప్పటేసి పడుకున్నాం అనుకోండి, బయట ఉన్న చలి మన బాడీకి తగలదు. కానీ ఇది ఇంటర్నల్, ఇది లోపల నుంచి వస్తుంది. చెమ్మ ఆరిపోవాలి ఎప్పటికప్పుడు. అది ఆరకుండా ఉంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లం. అట్లనే ఆరిపేస్తాయి. ఇవి కళ్ళలో మీకు ఉన్నది ఏదో మొత్తం ఆరిపేస్తుంది అన్నమాట అండి. అది అందుకని 3 సరిపోతాయండి మీకు. పొద్దున్నే మీరు ఇది చేయండో సరిగ్గా ఇది చేయండో అని పెట్టి చెప్తే ఏం అక్కర్లేదు. అయినా మీ ఏజ్కి ఎందుకు ఇవన్నీ? మార్నింగ్ ఇప్పుడు అమ్మాయి ఏదో నా ఏదో అనుకోండి, మీ ఏదో పాటలు పడాలి, అది వేరే సంగతి. మీకు ఎందుకు అంటున్నాను? తాగడమే. కుక్కలింత తాగండి, మరీ మంచిది. కొంచెం ఘాటు ఉంటుంది, అయినా సరే కుక్కలింత తాగండి. మీకు ఫ్రీ అయిపోద్ది అనమాట. ఇదంతా కూడా శ్వాస ఇదే. ముందు లెగ్గానే ఇది చేసేయాలమ్మా. లెగ్గానే ఫస్ట్ ఇది వెళ్ళిపోయి కడుపులోకి 3 డ్రాప్లు. మళ్ళీ రాత్రి కూడా అంతే. అది మన పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 3 డ్రాప్లు వేసుకొని ఒక కప్పు టీ కప్పు వేడి నీటిలో వేసుకొని తాగండి.